నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, పశ్చిమాసియా జలాల్లో తమ సైనిక శక్తిని ప్రదర్శించడానికి, ప్రత్యర్థులను భయపెట్టడానికి వేల టన్నుల బరువున్న యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే భారీ యుద్ధ నౌకను రంగంలోకి దింపింది. 5,000 మంది నావికులు మెరైన్లతో నిండిన ఆ ఓడ సముద్రంలో ఈదుతుంటే అమెరికా రక్షణ శాఖ ఆకాశమే హద్దుగా పోజులు కొట్టింది. కానీ చివరికి ఆ ఆర్భాటం కాస్త నవ్వుల పాలై ఓ పెద్ద కామెడీ సర్కస్లా మారింది. ఆ వివరాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. సముద్రం మధ్యలో వరుసగా 250 రోజులు గడిచిపోయాయి. ఇంకా యుద్ధం ముగిసే సూచనలేవీ కనిపించడం లేదు. ఇంటికి ఎప్పుడు వెళ్తామో తెలియక నిత్యం భయంతో కాలం వెళ్లదీస్తున్న ఆ నావికులకు ఓడలోనే అసలైన చుక్కలు కనిపిస్తున్నాయి. సూపర్ పవర్ సైనికులకు కనీసం సరైన తాగునీరు లేదు, తినడానికి మంచి ఆహారం లేదు, పనిచేయని మరుగుదొడ్లు, బూజుపట్టిన స్నానపు గదులు, వారాల తరబడి ఆగిపోయిన ల్యాండరీ వ్యవస్థల మధ్య ఆ యుద్ధ నౌక ఒక ఈత కొట్టే నరకంలా మారిపోయింది. చివరికి బట్టల సబ్బు, టూత్పేస్ట్ కూడా దొరక్క నావికులు అల్లాడిపోతున్నారు. అర్ధకప్పు అన్నం, 2 చపాతీలతో కాలం వెళ్లదీస్తున్న 5,000 మంది నావికులకు మనశ్శాంతి కరువైంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆ ఓడలో ఉండడం కంటే సముద్రంలోకి దూకడమే మేలని భావించి కొందరు నావికులు ఏకంగా నీళ్లలోకి దూకి ఆత్మహత్యా యత్నాలు చేశారు. 6 సైనికులు నీటిలో దూకపోతుంటే తోటి సహచరులు పట్టుకొని గట్టుకు లాగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా పత్రికలు ఈ నిజాన్ని బయటపెట్టి ఉతికి ఆరేస్తుంటే మా ఓడలో అంతా బాగుంది, అందరికీ ఏసీలు, మంచి ఫుడ్ ఉన్నాయి, అదంతా ఫేక్ న్యూస్ అంటూ అమెరికా నేవీ అధికారులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు అమెరికాలోని వాషింగ్టన్లో అధికారులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచుతుంటే అక్కడ సముద్రంలో సైనికులు మాత్రం మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని దండాలు పెడుతున్నారు. అగ్రరాజ్యం హోదాను చాటుకోవడానికి $వేల కోట్ల ఖర్చు చేసి పంపిన ఆ భారీ యుద్ధ నౌక ఇప్పుడు నావికులకు ఒక మానసిక నరక కూపంగా మారి ప్రపంచం ముందు అమెరికా పరువును తీస్తోంది. సాల్ ఫర్ టుడే, దిస్ ఈజ్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.